వృషభరాశి మిత్రులకు నమస్కారములు. ఈరోజు మనకు ఎలా ఉందో తెలుసుకుందాము. ఈరోజు మీకు చంద్రబలం ఏ విధంగా ఉంది అంటే, చంద్రుడు మీ రాశి నుండి 7వ ఇంట్లో అంటే వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సప్తమ చంద్రుడు చాలా శుభప్రదమైనది. దీనివల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో ఉన్న పాత విభేదాలు తొలగిపోయి పరస్పర అవగాహన పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి మరియు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మనస్సు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. మరియు తారబలం చూసుకున్నట్లయితే ఈరోజు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాడు. దీని ఆధారంగా వృషభరాశి నక్షత్రాల ఫలితాలు ఇలా ఉన్నాయి. ఈరోజు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు వారికి నైధన తార అవుతుంది. దీనివల్ల పనుల్లో తీవ్రమైన ఆటంకాలు ఎదురుకావచ్చు, కాబట్టి జాగ్రత్త అవసరం. అయితే రోహిణీ నక్షత్రం వారికి సాధనతార అవడం వల్ల మీరు తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇక మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వారికి ప్రత్యక్తార అవుతుంది. దీనివల్ల ఇతరులతో చిన్నపాటి వాదనలు లేదా పని ఒత్తిడి కలిగే సూచనలు ఉన్నాయి. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం మరియు దాని అధిపతి బుధుడు కాబట్టి ఈరోజు మీకు బుధబలం ఏ విధంగా ఉందంటే, బుధుడు మేషరాశిలో అంటే మీ రాశి నుండి 12వ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీనివల్ల అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపార లావాదేవీల్లో లేదా లెక్కల్లో చిన్నపాటి పొరపాట్లు జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి డాక్యుమెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మాట మీద నియంత్రణ కలిగి ఉండటం వల్ల ఆర్థిక నష్టాలను నివారించవచ్చు. ఇక ఈరోజు తిథి బలం గురించి చెప్పుకోవాలంటే, నేడు బహుళ తదియ. ఈ తిథి లౌకిక వ్యవహారాలకు మరియు కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలు చర్చించటానికి చాలా అనుకూలమైనది. ముఖ్య గమనిక: వృషభరాశి వారికి ఈరోజు చంద్రబలం అద్భుతంగా ఉన్నప్పటికీ కృత్తికా నక్షత్రం వారు నైధన తారా ప్రభావం వల్ల ముఖ్యమైన నిర్ణయాలను నేడు వాయిదా వేసుకోవటం మంచిది. బుధుడు 12వ ఇంట్లో ఉన్నందున ఆర్థిక వ్యవహారాలలో ఇతరులను అతిగా నమ్మవద్దు. మీరు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి ఉండాలి, లేదంటే అనవసర ఖర్చులు లేదా చికాకులు ఎదురవ్వవచ్చు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.